నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం 10 సూత్రాలతో విజన్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు 2047 విజన్ డాక్యుమెంట్ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. 10 సూత్రాలపైనే ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ ఆధారపడుతుందన్న ఆయన పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి రేటు, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి, నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రిటెక్, ఉత్తమ లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డీప్ టెక్, స్వచ్ఛాంధ్ర ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టామన్న సీఎం నిర్దిష్ట కాల పరిమితిలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్లో చెప్పిన మాటల్ని నెరవేర్చి మళ్లీ 5వ సారి ముఖ్యమంత్రిగా సభకు వస్తానన్నారు. అప్పుడు విజన్ డాక్యుమెంట్ 5.0 తీసుకొస్తానని స్పష్టం చేశారు. కూటమి ఎమ్మెల్యేలందరూ వారి నియోజకవర్గాలకు విజన్ రూపొందించుకోవాలన్న చంద్రబాబు ఆ విజన్ అమలుకు టీం లీడర్గా తాను చేయూత అందిస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి వారి అభిమానాన్ని చూరగొంటే ఇదేమీ అసాధ్యం కాదన్నారు. గుజరాత్లో 30 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీలో వ్యవసాయ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేసి అంశం పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకంపై శాసనసభలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు ప్రారంభించామని, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టామన్నారు. పంట కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు ఉపాధి హామీ పథకం ద్వారా చేయవచ్చని అన్నారు. శ్మశాన వాటికలకు ప్రహరీ గోడల నిర్మాణం కూడా ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేస్తున్నామని వివరించారు. ఏపీలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ విఫలమైందని కాగ్ పేర్కొంది. ఈ వ్యవస్థలో ఉన్న లోపభూయిష్ట ప్రక్రియల కారణంగా ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణలో అనుకున్న ఫలితాలు రాలేదని వెల్లడించింది. అసెంబ్లీలో తొలిసారి సిఎఫ్ఎంఎస్పై కాగ్ నివేదిక ఇచ్చింది. 2018 నుంచి సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ వ్యవస్థ సమాచార గోప్యతపై ఆర్థిక శాఖ సిఎఫ్ఎంఎస్ను నిర్వహించే సంస్థ కాగ్కు ఎలాంటి పత్రాలు సమర్పించలేదని వెల్లడించింది. సిఎఫ్ఎంఎస్ భద్రతపై ఆడిట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపింది. సిఎఫ్ఎంఎస్ ద్వారా చేసే బిల్లుల చెల్లింపుల్లో నకిలీలను పరిశీలించే ఏర్పాటు లేకపోవడం వల్ల అధిక చెల్లింపులు జరిగాయని తెలిపింది. 2018 నుంచి 2021 వరకు 141,917 బిల్లులకు సంబంధించి 968 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు జరిగాయని పేర్కొంది. 2018 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్య 193 ఖజానా అధికారుల పరిధిలో 218 కోట్లు అధికంగా పెన్షన్ సొమ్ము డ్రా చేసినట్టు కాగ్ వెల్లడించింది. దీనికి కారణమైన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. ఆర్థిక శాఖలోని రుణ నిర్వహణ విభాగం ప్రమేయం లేకుండానే 1.44 లక్షల పీడీ ఖాతాలను సృష్టించినట్టు వెల్లడించింది. ఈ పీడీ ఖాతాల్లోని 71,568 కోట్లు మురిగిపోయాయని తేల్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాదిలో ఏపీ రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని కాగ్ పేర్కొంది. రెవెన్యూ వ్యయం 26.45% పెరిగిందని, రెవెన్యూ లోటు 405% పెరిగిందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీ చైర్మన్ పదవికి జోగేశ్వరరావు, పీయూసీకి కోన రవికుమార్ల ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఈ ఎన్నికల కోసం ఇవాళ జరిగిన పోలింగ్లో ఎన్డీఏ కూటమి తరపున 163 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆర్థిక కమిటీల సభ్యుల ఎన్నిక పోలింగ్లో సభాపతి అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ పదవి కోసం నామినేషన్ వేసి ఎన్నికకు కారణమైన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలింగ్ను బహిష్కరించారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎదుట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో వైసీపీ మండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ కరచాలనం తర్వాత పెద్దిరెడ్డి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం శ్రేణుల ధైర్యాన్ని, వైసీపీ శ్రేణుల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత 5 ఏళ్లు పోలీసుల అక్రమ కేసులతో ఎంత వేధించినప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. వైసీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు నోటీసు ఇస్తుంటే రాజకీయ సన్యాసం అంటూ వైసీపీ నేతలు పిరికితనాన్ని చాటుతున్నారని లోకేష్ అన్నారు. టీడీపీ శ్రేణులు తప్పు చేయనందునే ఆనాడు అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నామని వివరించారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అంశంపై బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని, విచారణకు తేదీలు నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అందిన ఫిర్యాదులపై తగిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచిస్తూ విచారణ ముగించింది. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన భోజనం కోసం ఖర్చు పెట్టరా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. గురుకులాలు, పాఠశాలల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై స్పందించిన కేటీఆర్, నీలి మేఘాల్లో సీఎం రేవంత్ రెడ్డి విహరిస్తుంటే గురుకులాల భవిష్యత్ నీలి నీడల్లోకి వెళ్లిందన్నారు. పట్టెడన్నం కోసం విద్యార్థులు పోరాటం చేస్తుంటే మూసీ ముడుపుల కోసం రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కంచంలో పురుగులు, కాటేసే పాములు, కారణం లేని మరణాలతో విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు. అదానీతో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం ముఖ్యమంత్రి ఆరాటుతున్నారని విమర్శించారు. కనీస వసతులు, సరిపడా మరుగుదొడ్లు లేక అనారోగ్యంతో విద్యార్థులు పోరాడుతుంటే లగచర్లపై లాఠీ విరిచి, రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో రేవంత్ రెడ్డి భూదందాకు తెరతీశారని కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల వివరాలు సమర్పించాలని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ఒకే దాడిపై బొమ్రాజ్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని నరేందర్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఇలా ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. ఆయా ఎఫ్ఐఆర్ల వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శాసనసభలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లక్షల కోట్లు దోచేసిన జగన్కు ఇప్పటికీ శిక్ష పడకపోవడం ఏంటో అర్థం కావటం లేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని జగన్ తప్పించుకున్న అదానీ విద్యుత్ ఒప్పందాల్లో నమోదైన కేసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. మాజీ సీఎం జగన్ గ్లోబల్ స్టార్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అవినీతి సీబీఐ నుంచి ఎఫ్బీఐ స్థాయికి ఎదిగిందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం, అవినీతిని ఇప్పటికే చర్చించామని, ఏపీ ప్రతిష్ట బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమెరికా కోర్టుల్లో వేసిన ఛార్జిషీట్ తన దగ్గర ఉందని, అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్ సొంత జాగీరులా వాడుకున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి జగన్ తీసుకున్న 1750 కోట్ల లంచం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హైదరాబాద్లో కోరారు. అక్రమ సంపాదన కోసం జగన్ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని షర్మిల మండిపడ్డారు. అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అదానీపై కేసు నమోదవడంతో కాంగ్రెస్పై విమర్శలకు పదునుపెట్టిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ది ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతి అన్నట్టు తయారైందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కెన్యా అదానీతో చేసుకున్న ఒప్పందాల రద్దు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. అధిష్టానం ఆదేశం లేనిదే ఏమీ చేయని కాంగ్రెస్ తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేయడం వెనుక ఆంతర్యం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అటు చట్ట ప్రకారమే తెలంగాణలో అదానీ పెట్టుబడులు, వ్యాపారాలకు అనుమతులు ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ మాటే తమ మాట అని తేల్చి చెప్పారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలను తెలంగాణలోకి అనుమతించబోమన్న ఆయన అదానీ ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచిస్తుందన్నారు. సోలార్ పవర్లోనే కాదు, అదానీ ఇతర వ్యాపారాలపై కూడా జేపీసీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్కిల్ వర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి పోలేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది నక్సల్స్ హతమయ్యారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందగా వారి కోసం సుక్మా ప్రాంతంలో భద్రతా బలగాలు ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ కాల్పులు జరపగా అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు వివరించారు. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు లోక్ మంథన్ కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత విధానమని, అదే దేశం బలమని పేర్కొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాణి రుద్రమ్మదేవి జ్ఞాపికతో కిషన్ రెడ్డి సత్కరించారు. ఇప్పటికీ దేశంలో బ్రిటిష్ కాలం నాటి విధానాలు కొనసాగుతున్నాయని, భారతీయతకు అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేశామని, నూతన విద్యా విధానం, న్యాయ సంహిత ద్వారా భారతీయ విద్యా విధానం, చట్టాలు అమలు చేస్తున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను మార్చామని పేర్కొన్నారు. వికసిత భారత నిర్మాణంలో లోక్ మంథన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మోహన్ భగవత్ అన్నారు. ఐస్లాండ్లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. ఆ అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో లావా ఉబికి వస్తోంది. బ్లూ లగూన్ స్పా వైపు చిన్నపాటి నదిలా పారుతోంది. ఎరుపు రంగులో కనిపిస్తున్న లావాను చూసేందుకు పర్యాటకులు ఐస్లాండ్కు పోటెత్తుతున్నారు. రేక్జాన్స్ ద్వీపకల్పంలో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం 3 కిలోమీటర్ల పరిధిలోకి బీభత్సం సృష్టించింది.